ఎవరు చేతండి బాబు, వాలంటీర్లు ఎవరైనా రెడీగా ఉండండి, మైకులు తీసుకుని. క్విక్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ప్రెషస్, డోంట్ లూజ్ టైం. గుడ్ ఆఫ్టర్నూన్. రమాకాంత్ సార్. రమాకాంత్, గో హెడ్. సార్, అన్ని పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి, అంటే పాదయాత్రని అయ్యని ఇయ్యని వెళ్తాయి. బట్ మన పార్టీ మాత్రం ఎందుకు ప్రజల దగ్గరికి రావట్లేదని అడుగు. నాన్న, ఇప్పుడు పార్టీలు ప్రజల కోసం, ప్రజలు పార్టీల కోసం మనం తేల్చుకోవాలి. ఇవాళ ఒక పాదయాత్ర చేస్తే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మీకు? వీళ్ళ సోకాళ్ళ పాదయాత్రలకి తెలుసా? గెస్ట్ చేయగలరా? ఎవరు చెప్తారు? ఏమ్మా, రోజుకి సగటున 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. పాదయాత్ర పేరుతో జనాన్ని తరలించడానికి, ప్రచార ఆర్భాటానికి, గందరగోళానికి సగటున 50 లక్షల రోజు ఖర్చు పెడుతున్నారు. కేవలం అధికారం మనకు కావాలంటే ఎజెండా ఎవరికి లేదు, అందరికి ఒకటే ఎజెండా. వచ్చే ఎన్నికల్లో మేము అధికారం కబ్జా చేయాలని తప్పితే జనం జీవితం మార్చడానికి ఇప్పటిదాకా జరిగిన తప్పు మన్నించాలి, బాగా సివియర్ కోల్డ్ ఉన్నది. జనం జీవితం మార్చడం కోసం ఇప్పటిదాకా జరిగిన తప్పులేమిటి, వాటిని ఎలా సవరిస్తాం, పరిష్కారం ఏంటి, ఒక్కటి చెప్తున్నాడు ఏమన్నా? కాబట్టి ఖచ్చితంగా జనాన్ని చేరుకోవాలి. ఈ రీతిని కాదు, టీవీల్లో పత్రికల్లో వచ్చే ప్రచారం ఒక్కటే ప్రజలు చేరుకోవడం మార్గం అనుకున్నట్టయితే చాలా ప్రమాదంలో పడతారు. లోక్సత్తా ఉదాహరణకి నిరుడు ఫిబ్రవరి మాసంలో ఒక పాదయాత్ర చేపట్టింది. దేనికోసం చెప్పని, మన రాష్ట్రంలో ధాన్యం ధర 700 రూపాయలు ఉంది బస్తా అన్నాడు, బీపీటీ ధాన్యం. అదే పక్క రాష్ట్రాల్లో 1200 రూపాయలు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న పాపానికి రైతులకి బస్తాకి 440 రూపాయలు ధర తగ్గింది. అంటే ఎకరాకి 30-40 బస్తాలు పండితే 15,000 రూపాయల సగటున రైతుకి ఆదాయం తగ్గిపోయింది. ఇంకే కారణం లేదు. బుద్ధున్నవాడు ఏం చేయాలా? రేటు అక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువ ఉంటే ఏం చేయాలి? మనం అక్కడికి అమ్ముకోవాలి, అంతేనా? మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వీధి గోండాలాగా రైతులు అక్కడ అమ్ముకోవడానికి వీలేదు నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘించి నిషేధించింది. అందుకే గోండాలాగా అన్నాను. చట్టం ఏం చెప్తుంది? భారతదేశంలో ఎక్కడ రేటు ఉన్నా కూడా తీసిపోయి అమ్ముకోవచ్చు అని చెప్పనుంది. వీడేం చేస్తున్నాడు? గోండాలాగా చట్టాన్ని వాడే ఉల్లంఘించి చట్టాన్ని కాపాల్సిన ఉన్నాడు, రైతులకు అన్యాయం చేసి రైతు ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ వచ్చి కన్నీళ్లు గార్చేసి చెక్కిస్తున్నాడు. అప్పుడు లోక్సత్తా పాదయాత్ర చేపట్టింది. రైతు సంఘాన్ని ప్రేరేపించి నేను స్వయంగా భుజం మీద 10-20 కిలోలు అంతకంటే ఎక్కువ మోయలేం కాబట్టి